మరో దశాబ్ద కాలంలో తెలంగాణ క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ తొలి ఎడిషన్ను మంత్రి ప్రారంభించారు. క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని తెలిపారు. గ్రామీణ యువత సైతం ప్రపంచ స్థాయికి ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్లు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 5 విభాగాల్లో దేశంలోనే అత్యున్నతమైన స్పోర్ట్స్ పాలసీని తయారు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ క్రీడా విధానం 2025ను క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దానికి ట్యాగ్ స్పోర్ట్స్ కాంక్లేవ్ అని నిర్వహిస్తా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారి దూరదృష్టితో వారి ఆలోచనల మేరకు రూపొందించబడ్డ ఈ క్రీడా విధానం అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తామని ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. క్రీడా మౌలిక సదుపాయాలు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో తీసుకునేటువంటి ఈ పిల్లర్స్ మీద మనం అనుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో మంచి క్రీడా పరిపాలన అందిస్తూ దీర్ఘకాల అభివృద్ధి కొరకు దానిని అంచెలంచెలుగా సాధించడానికి అవసరమైన మార్గాలన్నింటినీ ఈ విధానంలో పొందుపరిచినాం. గతంలో మనం చూస్తే క్రీడలకు ఒక బడ్జెట్ అంటే అలొకేషన్ చేయకుండా, క్రీడల పట్ల ఆసక్తి కనబరచకుండా ఏదో ఫార్మాలిటీగా చేయాలనే ఉద్దేశంతో చేసే సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడట కాకుండా ఈ బడ్జెట్లో కూడా ఈ పెద్ద ఎత్తున బడ్జెట్ని ఇచ్చి పటిష్టమైన సమగ్రమైన విధానాన్ని ఉంచాలని, ఆ విధంగా దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా మనం ఆదర్శంగా ఉండే విధంగా విశ్వవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పటిష్టమైన క్రీడా విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధానం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా.